హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ లాగుతున్నాయి అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు కనుక నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేనైతే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసిన. సో ఆ రోజు నా డే ఎర్లీగా స్టార్ట్ అయింది. సో కొంచెం ఎర్లీగా లేచిన కదా అని వాకింగ్ చేస్తున్న పొద్దున పూట కొంచెం సేపు ఒక ½ అంతే. సో బ్రషింగ్ అండ్ వాకింగ్ రెండు ఒకటేసారి కంప్లీట్ చేసేస్తున్నాను నేను. సో ఫ్రెష్ అయిపోయి నా పనులు డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆ రోజు పొద్దున్నే మా ఇంటికి బసవన్న వచ్చిండు. మీరు నా వినాయక చవితి వ్లాగ్ చూసుంటే ఈయన సేమ్ ఆ వ్లాగ్లో వచ్చిన అతనే. ఈయన కూడా ఆ రోజు కూడా బసవన్నని తీసుకొని వచ్చిండు. నేను అంటున్నా, ఇదే పనా మీకు? ఇంకా మొన్ననే వచ్చినావు కదా వినాయక చవితి, అప్పుడే మళ్ళీ వచ్చినావు ఏంది అని నేను అడిగిన అనమాట. ఇదే పని మేడం, మాకు ఇంకేం పని, ఇదే మా పని అని ఆయన చెప్తుండు. రావాలి కదా, నెల అయిపోతుంది వచ్చి, ఇంకా రావద్దా అని చెప్తుండు. అండ్ సో ఆ రోజు ఇంట్లోకి రాలే కదా, అందుకని ఈరోజు ఇంట్లోకి రమ్మని చెప్తే లోపలికి వచ్చారు. సో దేవాంటుండి బొట్లు ఇట్లా పెట్టి ఏమంటారు పూజ చేస్తుంది అనమాట గోమాతకి. మనకి గోమాతకైతే ముందు కంటే మొహం కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ వెనక భాగానికే ఉంటుంది. అంటే పొదుగు, వెనకాల తోక, వీటికే ఎక్కువ ప్రిఫరెన్స్ అనమాట. మనం మొక్కాల్సింది అదే, వెనకాల తోకనే మనం మొక్కాల్సింది, ముందు మొహాన్ని కాదు. ఇంకా అందరం బ్లెస్సింగ్స్ ఒకరి తర్వాత ఒకరం బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అనమాట గోమాతతో. అండ్ మా చిన్న పాపని తోకతోటి కొట్టిపిస్తున్నాను అనమాట. అంటే ఎప్పుడైనా నిద్రలో ఉలికి పడ్డప్పుడు ఇట్లా భయపడకుండా ఉంటుందని అట్లా తోకతోటి కొడతారు చిన్నపిల్లల్ని. అని మనల్ని మనమైనా తోకతోటి కొట్టుకోవచ్చు. దగ్గర నిలబడితే కొంచెంసేపు ఆగితే ఏమంటారు గోమాత కూడా తోకతోటి ఇట్లా అంటే మనకు దాకుతుంది. సో మంచిది అన్నట్టుగా మేము మా చిన్న పాపకి అట్లా చేపిస్తున్నాను నేను. అండ్ మా సమీక్షకి ఆ రోజు నేను సేమ్యా పాయసం వండిన. అది దేవుని దగ్గర నైవేద్యం పెట్టేసి మిగిలింది మా సమీక్షకు పెట్టిన. ఫస్ట్ దేవుని తీసి నైవేద్యం పెట్టిన తర్వాత సమీక్షకు పెట్టిన. కాకపోతే కొంచెం తను ముందు తినేసింది, నా పూజ కంటే ముందే తను తినేసింది. సో దేవుని తీసి పక్కకు పెడితే దాంట్లో నుంచి మనం తినొచ్చు, తప్పేముండదు. నా పని అంతా కంప్లీట్ పని ఏం లేదు, జస్ట్ పొద్దుగాల ఇల్లు క్లీన్ చేసుకొని పూజ కంప్లీట్ చేసుకొని అండ్ పాయసం చేసి సమీక్షకి ఇచ్చి నేను ఛాయ్ తాగేసరికి 11 అయింది. ఇంకా ఆ రోజు వంట లేదు, ఏం లేదు మా ఇంట్లో. సో ఆ రోజు ఎందుకు వంట వేయలేదంటే మా ఓనర్ ఆంటీ వాళ్ళు పెద్దలకు బియ్యం ఇస్తారు అనమాట. అందుకనే వండకురి మా ఇంట్లోనే తిందురు అని చెప్పారు అనమాట. సో మా బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో తిందాం, అందుకని ఆ రోజు వంట చేయలేదు నేను. అండ్ పొద్దుగాల టిఫిన్స్ చేసుకున్నాం అంతే. ఇడ్లీ చేస్తే తినేసిరు పిల్లలు. సో సమీక్ష వెళ్ళిపోయింది అంగన్వాడికి. ఇంకా నేను మిగిలిన పనులు చేస్తున్నాను అనమాట. సో ఈరోజు వంట పని లేదు కదా, సో వాషింగ్ అన్నా పెట్టుకుందాము, బట్టలన్నా ఉతుకుందాం అన్నట్టు నేనైతే బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసిన. వాన వడి ఉండే 2-3 అంతకంటే ఈ వీడియో షూట్ చేసే కంటే ఒక 2-3 రోజుల ముందు వర్షం పడి ఉండే. అందుకనే బట్టలు అన్నీ జమ అయినాయి అనమాట, చాలా అయినాయి బట్టలు. అందుకనే వాషింగ్ మిషన్ వేసిన. ఆ రోజు ఎండప్పుడు వెళ్ళింది, జరంతా కొంచెం ఎండ వెళ్ళింది. అందుకని ఎండ వచ్చినప్పుడు పిల్లల బట్టలు వాష్ చేసుకోవాలన్నట్టుగా. ఎండ తగిలితే మంచిది పిల్లల బట్టలకి. సో ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా ఎండతోటి పోతుంది. ఎట్లాగో నేను డెటాలు పిల్లల బట్టలకు వేస్తా, కానీ అట్లనే ఎండ కొడితే ఆ ఎండ పోయే బ్యాక్టీరియా అది వేరు ఉంటుంది. సో అందుకని నేను వేస్తున్నా ఆ రోజు ఉతికిన బట్టలు. పెద్దలకు బియ్యం ఇచ్చే ఈ సంగతి గురించి వస్తే, అసలు పెద్దలకు బియ్యం ఎందుకు ఇస్తారో మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నాకు తెలిసిన విషయం అయితే మీతో షేర్ చేస్తాను. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇస్తారంటే, మా దిక్కు అంటే మా అమ్మోళ్ళ దిక్కేమో పెత్తరామాస రోజు అంటే అమావాస్య రోజు ఇస్తారు. అంటే చిన్న బతుకమ్మ చేసే రోజే పొద్దుగాల పోయి అయ్యగారికి బియ్యం ఇచ్చేసి వచ్చి ఆ రోజు ఇస్తారు. కొందరేమో దశమి రోజు ఇస్తారు, ఇంకొందరు ఇంకా ముందే ఇస్తారు, కొందరు రేపు అమావాస్య అన్నంగా ఇస్తారు అన్నట్టు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. సో వాళ్ళ సైడ్ని బట్టి వాళ్ళు ఇస్తారు. మరి ఎందుకు ఇవ్వాలి పెద్దలకు బియ్యము అని అంటే, ఇక పెద్దలు అంటే ఏంటంటే ఎవరంటే చనిపోయిన వాళ్ళు అనమాట. స్వర్గస్థులైన వాళ్ళని తలుచుకుంటూ సంవత్సరానికి ఒక్క రోజన్నా వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళకి నచ్చిన వంటలన్నీ చేసి అయ్యగారు వస్తారు కదా ఇంటికి. ఒకప్పుడైతే ఇంటింటికే వస్తుండే, ఇప్పుడైతే మనమే గుళ్ళలో పోయి ఇవ్వడం కానీ, లేకపోతే ఎక్కడ టెంపుల్ ఉంటే అక్కడికి మనం పోయి ఇవ్వడం అట్లాంటివి జరుగుతాయి అన్నమాట. సో వాళ్ళకి కావాల్సిన సామాన్ అంటే వాళ్ళకు ఒక పూటకు ఏమేమి పడతాయో అవన్నీ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. కూరగాయలు, బియ్యము అండ్ కొన్ని డబ్బులు, అంటే మన తాహతకు తగ్గట్టు
100 రూపాయల నుంచి ఇక మనం ఎక్కడ దాకా ఇచ్చుకోవచ్చు అన్నట్టు, వాళ్ళకు ఒక పూటకు సరిపోయేటట్టుగా అట్లా వాళ్ళకి ఇస్తారు అన్నట్టు. వీటిని పితృపక్షాలు అంటారు అన్నట్టు. ఎప్పటి నుంచి వినాయక నిమజ్జనం నుంచి మళ్ళీ ఈ పెత్తరమాస అంటే మనం చిన్న బతుకమ్మ చేసే రోజు దాకా ఇది పితృపక్షం అంటారు అన్నట్టు, ఈ 15 రోజులని. సో ఈ రోజులలో ఎప్పుడన్నా ఇవ్వచ్చు మనం పెద్దలకు బియ్యము. అండ్ అట్లనే వాళ్ళ ఫోటోను వాళ్ళ ఆనవాళ్ళు ఏదో ఒకటి ఉంటుంది కదా, దాని ముందు మనము వాళ్ళకి నచ్చిన పిండి వంటలు, అన్నము, కూరలు, వాళ్ళకి ఏమేమి ఇష్టమో అవన్నీ వండి ఇస్తరాకులు వాళ్ళకి పెట్టి వాళ్ళ ఫోటోకు ఏమంటారు నైవేద్యంగా పెట్టాలన్నమాట. మనం నైవేద్యంగా పెడితే వాళ్ళ తర్వాత పంతులకు బియ్యం ఇచ్చేసి వచ్చి అక్కడ పెట్టిన ఇస్తరాకు ఏదైతే ఉంటుందో ఇంట్లో ఎవరు పెద్దోళ్ళు ఉంటారో వాళ్ళు తింటారనమాట. అండ్ కొన్ని సైడ్లు నాన్ వెజ్ చేస్తారు. మా సైడ్ మా ఆయన వాళ్ళ ఊర్లో మాత్రము నాన్ వెజ్ అనమాట. మటను, బోటి, తలకాయ కూర ఇట్లాంటివి వండి పెడతారు. కొందరేమో ఇప్పుడు ఆంటీ వాళ్ళు ఏమో వెజ్ వండుతారంట వీళ్ళైతే. సో వెజ్ బజ్జీలు, వడలు, పూరి, పప్పు, వంకాయ కూర ఇట్లాంటి సాంబారు అండ్ పాయసము ఇవి వండుతారనమాట. వీళ్ళు వెజ్ వండుతారు, మేమైతే నాన్ వెజ్ వండుకుంటాం. మా అమ్మోళ్ళ సైడు మా ఆయన వాళ్ళ సైడ్ ఇద్దరు సైడు అట్లనే ఇస్తారనమాట. నాన్ వెజ్ వండి పెడతారు. అండ్ సో ఎందుకు ఇవ్వాలి మనము వాళ్ళను పితృపక్షాలలో ఎందుకు ఇవ్వాలి పెద్దలకు బియ్యం అంటే, వాళ్ళు ఎదురు చూస్తారంట సంవత్సరం అంతా ఈ పితృపక్షాల కోసానికి, అంటే పెద్దలకు బియ్యం ఇచ్చే రోజు కోసానికి. మమ్మల్ని తలుసుకుంటారా తలుసుకోరా వీళ్ళని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారంట సంవత్సరం అంతా దీనికోసానికి. సో ఇట్లా చేయడం వల్ల మనకి సంతాన ప్రాప్తి లభిస్తుంది అనమాట. ఏదన్నా వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు వస్తాయి, మన వంశం వృద్ధి చెందుతుంది అనమాట. సో మన వంశం వృద్ధి చెందడం కోసానికి వాళ్ళ బ్లెస్సింగ్స్ మన పిల్లలపైన మనపైన ఉండడం కోసానికి ఇట్లా పెద్దలకు బియ్యం ఇస్తారు. ఇది నాకు తెలిసిన సంగతి. మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయరు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి. సుధార్చన రెడ్డి, నేను అర్చన. బాయ్.